హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక టీసీఎస్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చూపిస్తాను. సో ఇది డేటా అనలిటిక్స్ తో అడిగిన క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి టూ టేబుల్స్ ఉన్నాయి, ఇన్పుట్ టేబుల్, అవుట్పుట్ టేబుల్. ఓకే, ఇన్పుట్ టేబుల్ లో మనకి ఎంప్లాయీస్ ఉన్నాయి అండ్ అట్లనే లాగిన్ టైం స్టాంప్ ఉంది. టీఎస్ అంటే టైం స్టాంప్. అండ్ అవుట్పుట్ లో మనకు కావాల్సింది ఏంటంటే ఎంప్లాయీ వీక్ స్టార్ట్, వీకెండ్. యాక్చువల్ క్వశ్చన్ లోకి మనం వెళ్ళినట్లయితే రైట్ ఎస్క్యూఎల్ క్వెరీ టు ఫైండ్ ఆల్ ద వీక్ ఇన్ లాస్ట్ 2 months వేర్ ఎన్ ఎంప్లాయీ లాగ్డ్ ఇన్ అట్లీస్ట్ 3 times ఇన్ ఏ వీక్. సో ఒక ఎంప్లాయీ లాస్ట్ 2 months లో, ఇక్కడ ఈ ఎంప్లాయీస్ ఉన్నాయి కదా, ఈ ఎంప్లాయీ అనేటతను లాస్ట్ 2 months లో ఒక పర్టికులర్ వీక్ లో, ఓకే, ఏదన్నా పర్టికులర్ వీక్ లో 3 times, మోర్ దెన్ 3 times లాగిన్ అయితే అది మనకి చూపించమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే, ఓకే, సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రిజల్ట్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఎంప్లాయీ ఐడి 1. సో ఈ ఎంప్లాయీ ఐడి వీక్ స్టార్ట్ 11/8 నుంచి 11/17 వరకు. సో 11/8 నుంచి 11/17 వరకు అని అంటే, ఓకే, సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇవి 3. ఓకే, ఇవి 3 ఈ వీక్ లో, ఈ పర్టికులర్ వీక్ లో 3 times లాగిన్ అయ్యాడు. అందుకనే మనకి అవుట్పుట్ టేబుల్ లో ఒక్కటి మాత్రం వస్తుంది. సో అలా చూపించాలన్నమాట. ఇప్పుడు మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అయితే అర్థమైంది కదా. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి చెప్తే క్లియర్ గా అర్థం చేసుకోండి. ఓకే, సో పర్టికులర్ ఎంప్లాయీ, ఓకే, ఏదన్నా ఒక ఎంప్లాయీ ఒక వీక్ లో, ఓకే, ఒక వీక్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీక్ చూడండి 15 నుంచి 21, మండే నుంచి సండే, ఈ వీక్ లో 3 times మనకి లాగిన్ అయ్యాడు అనుకోండి, 15, 16, 17, లేదంటే 15, 17, 19. సో ఇట్లా ఏదన్నా 3 days కనుక లాగిన్ అయితే, సో ఆ వీక్ స్టార్ట్ డేట్ అంటే 15 నుంచి 21 వరకు మనం వీక్ స్టార్ట్ అనేది 15 వస్తుంది అండ్ వీక్ ఎండ్ వచ్చేసి 21 వస్తుంది అండ్ ఎంప్లాయీ డే వస్తుంది అనమాట. ఓకే, సో అది అవుట్పుట్. సో ఇప్పుడు మనం దీన్ని సీక్వెల్ లో వేసి చూపించాలి, అంటే సీక్వెల్ లో మనం క్వెరీ అనేది రాయాలన్నమాట. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, సీక్వెల్ లో క్వెరీ రాయడానికి ఇన్పుట్ టేబుల్ అనేది కావాలి. సో ఇన్పుట్ టేబుల్ అనేది నేను ఆల్రెడీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నా. నేను వచ్చేసి విఎస్ కోడ్ యూజ్ చేస్తున్నాను, ఇందులో సీక్వెల్ ఐటమ్ యూజ్ చేస్తున్నా, SQLite 3. సో SQLite 3 లో నేను ఈ టేబుల్ అనేది క్రియేట్ చేశాను అనమాట. సో క్రియేట్ చేసి నేను ఈ టైం స్టాంప్ ని కన్వర్ట్ చేసి, డేట్ ని టైం స్టాంప్ కింద కన్వర్ట్ చేశాను. అండ్ ఈ ఏదైతే డేటా ఫ్రేమ్ ఉందో, ఈ డిఎఫ్ ఏదైతే ఉందో, ఈ డిఎఫ్ ని నేను ఈ టేబుల్ లో స్టోర్ చేశాను. ఎంప్లాయీ లాగిన్స్ అనేది క్వెరీలో టేబుల్ లో లోడ్ చేశాను. సో ఇప్పుడు కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పైన అన్ని కూడా ఎగ్జిక్యూట్. ఓకే, సో సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ లాగిన్స్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ టేబుల్, ఇక్కడ ఏదైతే టేబుల్ ఉందో అదే టేబుల్ ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్వెరీ అనేది రాయాలి. సో క్వెరీ ఎలా రాయాలి అనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకొని రావాలి, ఎంప్లాయీస్ అయితే మనం అంటే టోటల్ టేబుల్ అయితే చూస్తాం. సో ఇప్పుడు లాస్ట్ 2 months, గ్రేటర్ దెన్ లాస్ట్ 2 months అనేది మనం రాయాలి. ఎందుకనంటే మనకి ఇక్కడ ఏమన్నాడు, ఇన్ ద లాస్ట్ 2 months అని అన్నాడు. సో ఓకే, ఫస్ట్ మనం ఈ క్వెరీ రాసుకోవాలి. లాస్ట్ 2 months డేటా అనేది మనం తీసుకోవాలన్నమాట. సో దానికోసం మనం ఏం చేయాలంటే pd.sql. ఓకే, సో ఇక్కడ క్వెరీ అనేది రాస్తాం. క్వెరీ ఏంటంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ లాగ్. సో ఇది మన టేబుల్. ఓకే, సారీ కనెక్షన్ వెళ్ళాను నేను. సో మనకి ఎంప్లాయీస్ పైన ఏదైతే టేబుల్ కనిపిస్తుందో అదే టేబుల్ మనకి ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటనంటే లాస్ట్ 2 months డేట్ అనేది మాత్రం తీసుకోవాలి. సో వేర్ కండిషన్ ఇవ్వచ్చు కదా, వేర్ లాగిన్ టీఎస్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డేట్ లో మనం ఏం తీసుకుందాం, ఈ రోజు డేట్ తీసుకుందాం, నౌ కామా లాస్ట్ 2 months తీసుకోవాలి కాబట్టి -2 months. ఓకే, సో లాస్ట్ 2 months లో మనకి ఈ డేటా మాత్రమే ఉందన్నమాట. రైట్, సో ఓకే, లాస్ట్ 2 months డేటా అయితే మనకి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఫైండ్ ఆల్ వీక్స్ వేర్ అన్ ఎంప్లాయీ లాగ్డ్ ఇన్ అట్లీస్ట్ 3 times. సో ఫస్ట్ ఏం చేద్దామనంటే మనం దీన్ని ఒక సిటీ కింద కన్వర్ట్ చేసుకుందాం, విచ్ లాస్ట్ 2 months డేటా కింద మనం కన్వర్ట్ చేస్తాం. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లాస్ట్ 2 months. ఓకే, మనకి ఈ డేటా అనేది వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, సో వీక్ స్టార్ట్ డేట్ అండ్ వీక్ ఎండ్ డేట్ ఇవి కూడా మనము రాయాలి కాబట్టి, సో ఇక్కడ ఏం చేస్తామనంటే సెలెక్ట్ స్టార్ కామా డే లాగిన్ టిఎస్ కామా మనకి వీక్ డే అనే ఫంక్షన్ ఒకటి ఉంది. ఇందులో ఇది ఒకసారి మనం ఇచ్చి చూద్దాము. దీన్ని ఏమని రాద్దామనంటే యాజ్ వీక్. సో మనకి వీక్ స్టార్ట్ వచ్చేసి 25/8/89 వస్తుంది. ఒకసారి మనం వెరిఫై చేద్దాం. సో డేట్ అంటే 8/13.
సో ఇది సో మనకి యాక్చువల్లీ 11 to 17 రావాలి, బట్ ఇక్కడ ఏమొస్తుంది 18 వస్తుంది. సో 18 అంటే మనం ఇక్కడ ఒక 7 days మైనస్ చేస్తాం అనుకోండి, మనకి ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఓకే, సో 7 days మైనస్ చేస్తే మనకి ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే 8:13. సో సారీ, మనం ఇక్కడ చేయకూడదు, ఇక్కడ చేయాలి -7 day. ఓకే, సో ఇప్పుడు మనకు కరెక్ట్ గా వచ్చింది. నేను అదే చూస్తున్నా ఎందుకు రికార్డ్స్ పెరిగినాయి అని చెప్పి. సో 13, సో 13 కి మనకి వీక్ స్టార్ట్ డేట్ ఏంటి 11. సో మనం వీక్ స్టార్ట్ డేట్ అనేది తీసుకొచ్చుకున్నాం ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఓకే, సో మనం దీన్ని ఏం చేద్దాం అని అంటే దీన్ని కూడా ఒక టేబుల్ కింద కన్వర్ట్ చేసుకుందాం. సో దానికి మనం ఏం చేయాలి, ఏం చేద్దాం, వీక్ స్టార్ట్ డేటా as select star from week. ఓకే, సో ఎర్రర్ ఏంటి, select star from week start data ఎక్కడ రాంగ్ పోయింది. ఓకే, ఇది కరెక్ట్. ఓకే, సో మనం ఏం చేస్తామనంటే ఇక్కడ విత్ అనేది పెట్టకూడదు. ఓకే, సో ఫస్ట్ మాత్రం మనం ఇస్తాం, అండ్ సెకండ్ టైం మనం టేబుల్ క్రియేట్ చేయట్లేదు కాబట్టి సో డోంట్ గివ్ విత్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ టేబుల్ ఉంది, వీక్ స్టార్ట్ డేట్ అనేది టేబుల్ ఉంది. సో వీక్ స్టార్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం వీక్ ఎండ్ కూడా తెచ్చుకోవాలి. సో దానికంటే ముందు మనం ఏం చేద్దాం అంటే కౌంట్ తీసుకుంటాం. ఏం కౌంట్ తీసుకొని వస్తాం, డిస్టింక్ట్ ఆఫ్ లాగిన్ టీఎస్. ఓకే, యాజ్ లాగిన్ కౌంట్. సో లాగిన్ కౌంట్ అనేది తీసుకొని డిస్టింక్ట్ ఆఫ్ లాగిన్ టీఎస్ యాజ్ లాగిన్ కౌంట్. ఓకే, ఫ్రమ్ ఈ టేబుల్ దీన్ని మనం గ్రూప్ బై ఎంప్లాయ్ ఐడి వీక్. ఓకే, సో మనం ఇలా తీసుకొచ్చినట్లయితే మనం ఏం చేసాము, ఎంప్లాయ్ ఐడి అండ్ వీక్ స్టార్ట్ మనం గ్రూప్ బై చేసాము. సో ఇక్కడ మనకి చూడండి ఇది ఆన్సర్. యాక్చువల్ గా మనకి ఈ ఫస్ట్ రో అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి వీక్ ఎండ్ డేట్ కూడా కావాలి కదా. వీక్ అండ్ వీక్ స్టార్ట్ మనం ఇక్కడ +6 days ఇవ్వచ్చు యాజ్ లాగిన్ కౌంట్ అనేది మనకి ఇక్కడ రావాలి, రైట్. సో వీక్ స్టార్ట్ అండ్ వీక్ ఎండ్. ఓకే, వీక్ ఎండ్, రైట్. సో మనకి ఈ రిజల్ట్ అనేది మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, అది కూడా ఇలా చూపించాలన్నమాట. సో దానికి మనం ఏం చేస్తాము, వేర్ లాగిన్ కౌంట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హ్యావింగ్ ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే final table as select employee ID week start week end from final. ఓకే, జస్ట్ సింటాక్స్ ఎర్రర్ అది. సో ఇది మన ఫైనల్ రిజల్ట్. ఇక్కడ చూసినట్లయితే ఎంప్లాయీ 1 11/8 నుంచి 11/8 వరకు. ఇక్కడ మనకు వచ్చింది కూడా 11/8 నుంచి 11/17 వరకు ఎంప్లాయీ. ఓకే, దీన్ని మనం కావాలనుకుంటే ఇక్కడ ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ హ్యావింగ్ క్లాజ్ ఇవ్వకుండా వేర్ లాగిన్ కౌంట్ ఈక్వల్ టు 3 ఇలా కూడా మనం ఇవ్వచ్చు. సో ఇది కొంచెం మనం బెటర్ ఉంటుంది హ్యావింగ్ క్లాస్ యూజ్ చేసే బదులు. సో రెండు కూడా మనకి సేమ్ రిజల్ట్ వస్తాయి. సో ఓవరాల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇట్లాంటి వీడియోస్ మరిన్ని తీసుకొని వస్తాను.